హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను లాస్ట్ మంత్ లో చేసిన ఒక వీడియోలో నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100 స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయడం కోసం ఒక చిన్న టెక్నిక్ నేర్పించాను. ఆ టెక్నిక్ ఎంత సింపుల్ గా ఉందంటే నిఫ్టీ 50 కానీ లేదా నిఫ్టీ 100 స్టాక్స్ కానీ కంటిన్యూస్ గా 3 months ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే 4th month గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి డిఫరెంట్ రూల్స్ నేర్పించాను. దాని యొక్క వర్కింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. అయితే ఇదే విధంగా నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, వీక్లీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే కూడా ఒక సింపుల్ లాజిక్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ట్ వీక్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఒక రెడ్ కలర్ క్యాండిల్ అవ్వాలి. సో ఒక రెడ్ కలర్ క్యాండిల్ లాస్ట్ వీక్ ఫ్రైడే లోపు ఫామ్ అయింది అని అంటే సాటర్డే సండే మనం జస్ట్ వెయిట్ చేస్తాం, మండే ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తాం. సో ఈ మండే ఓపెనింగ్ అనేది దాని యొక్క లో కంటే గనక పైన ఓపెన్ అయ్యి ఒక 2 to 3 hours ఆ లో కంటే పైన ట్రేడ్ అవుతుంది. అంటే మండే అరౌండ్ 1 o'clock దాకా దాని యొక్క పైన ట్రేడ్ అవుతూ ఉంటే ఆ వీక్ లో మోస్ట్లీ నిఫ్టీ అనేది పైన క్లోజ్ అవుతుంది, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అవుతుంది. అదే సిమిలర్గా ఒకవేళ లాస్ట్ వీక్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అనుకుంటే ఇన్ కేస్ మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ దాని లోని అబ్జర్వ్ చేస్తూ లో కింద ట్రేడ్ అవుతుంది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ నెక్స్ట్ వీక్ కూడా పడిపోవడానికి క్లియర్గా ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో నేను మేజర్గా ఫస్ట్ మనం అనుకున్నది ఏదైతే నిఫ్టీ లాస్ట్ వీక్ పడిపోయి ఈ వీక్ దాని లో కంటే పైన గనక ట్రేడ్ అవుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఆ వీక్ లో మనకి నిఫ్టీ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వర్కింగ్ ప్రాబబిలిటీని లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో వీక్లీలో రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ లో కంటే పైన ఓపెన్ అయింది, బట్ సమ్హౌ ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ కనపడుతుంది. అంటే యాక్చువల్గా మన కాన్సెప్ట్ ప్రకారం లో కంటే పైన ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి పెరగాలి, బట్ కొన్ని పాయింట్స్ మనకి పడిపోవడం కనబడుతుంది. సో ఎన్ని పాయింట్స్ అని అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఒక 200 points వరకు పడిపోయింది. తర్వాత నెక్స్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే లో కంటే పైన ఓపెన్ అయింది, సో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు 1:1 మనకి ఫస్ట్ది ఫెయిల్యూర్, సెకండ్ది సక్సెస్ అని అనుకుందాం. తర్వాత ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, కింద ఓపెన్ అయింది, సో ఇంకా కిందకి పడిపోయింది. సో అవుట్ ఆఫ్ 3 trades 2 సక్సెస్ అయ్యాం, 1 ఫెయిల్ అయ్యాం. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ రెడ్ కలర్ క్యాండిల్ అండ్ కింద ఓపెన్ అయింది అండ్ బిగ్ రెడ్ కలర్ క్యాండిల్. సో క్లియర్గా 4లో 3 విన్నింగ్ అండ్ 1 లూస్. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, పైన ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. సో ఓన్లీ 1 ఫెయిల్యూర్, రిమైనింగ్ 4 trades సక్సెస్. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది, కింద పడింది. నెక్స్ట్ రెడ్ కలర్ క్యాండిల్ కింద ఇక్కడ ఇది పైన ఓపెన్ అయింది అండ్ కింద పడింది, అంటే ఇక్కడ మనకి ఫెయిల్ అయినట్టు. సో ఇప్పటిదాకా మనకి అవుట్ ఆఫ్ 7 trades 2 ఫెయిల్ అయ్యాయి, 5 సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది రెడ్ కలర్ క్యాండిల్. సో అవుట్ ఆఫ్ 8 trades 2 ఫెయిల్ అయ్యాయి, 6 సక్సెస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ క్యాండిల్, సో ఇక్కడ పైన ఓపెన్ అయింది కాబట్టి పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ కింద ఓపెన్ అయింది, కిందకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ పైన ఓపెన్ అయింది కానీ కిందకి వెళ్ళింది. సో ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో 3 ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి. సో దీనికి అబ్జర్వ్ చేస్తే పైన ఓపెన్ అయింది డోజీ, అంటే పైన క్లోజ్ అయింది అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పైన ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత పైన ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది. సో ఇలా మనం మొత్తం ఎన్ని రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ 21 రెడ్ కలర్ క్యాండిల్స్ ఉంటే కేవలం నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 3 ఫెయిల్ అయ్యాయి, దాదాపుగా 17 సక్సెస్ అయ్యాయి. సో క్లియర్ గా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది బెటర్ గా కనపడుతుంది. కాబట్టి దీనికి నేను ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ కావాలి నాకు. సో ఈ స్ట్రాటజీకి నేను ఒక మంచి ట్రేడింగ్ స్ట్రాటజీని వెతుకుతున్నప్పుడు నాకు స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో చాలా మంచి స్ట్రాటజీ, ఆల్రెడీ క్రియేటెడ్ స్ట్రాటజీ కనిపించింది. మీరు స్ట్రీక్ లో బ్యాక్ టెస్ట్ చేయడం కోసం ఫస్ట్ 10 బ్యాక్ టెస్ట్ ని ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్ గా మీరు అనుకున్న ఏ స్ట్రాటజీస్ అయినా బ్యాక్ టెస్ట్ చేయడం కోసం ఇలా స్ట్రీక్ మీద గనక క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత వన్స్ మనకి ఒక లాగిన్ అడుగుతుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక స్ట్రాటజీ కనపడుతుంది. బట్ నేను స్ట్రీక్ లో ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ స్ట్రాటజీ ఉందని చెప్పాను కదా. సో దానికోసం నేను హోమ్ పేజ్ కి వెళ్ళి తర్వాత మళ్ళీ స్ట్రాటజీస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ వ్యూ ఆల్ దగ్గర మండే నిఫ్టీ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ స్ట్రాటజీ అనేది కనపడుతుంది.
కనబడుతుంది. నేను ఈ స్ట్రీక్లో ఈ స్ట్రాటజీని చూసిన తర్వాతే నిఫ్టీలో ఈ ట్రెండ్ని ఐడెంటిఫై చేశాను. సో ఇక్కడ నేను ఈ మండే నిఫ్టీ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ నేను దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మండే ట్రేడింగ్ స్ట్రాటజీ అని పెట్టుకుంటున్నాను. సో వీక్లీ ఇది ట్రేడ్ చేయాలి అని చెప్పి. సో మండే ట్రేడింగ్ స్ట్రాటజీని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఒకసారి ఇక్కడ వీళ్ళు అప్లై చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే పుట్ క్రెడిట్ స్ప్రెడ్. సో మీలో చాలా మందికి పుట్ క్రెడిట్ స్ప్రెడ్ అనేది తెలిసి ఉండకపోవచ్చు. సో దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 17,550 దగ్గర ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఫస్ట్ మనం ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాము. దేన్ని అంటే ఎట్ ది మనీని కానీ లేదా ఎట్ ది మనీ కంటే ఒక్క స్ట్రైక్ ప్రైస్ పైన కానీ. ఇప్పుడు 17,550 ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ఒక్క స్ట్రైక్ ప్రైస్ పైన 17,600 పుట్ ఆప్షన్ని నేను సెల్ చేస్తాను అని అనుకుందాం. సో మన కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం పైన పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. అండ్ అలాగే చాలా కిందకి వెళ్ళి దాదాపుగా ఒక 6 కానీ 7 కానీ స్ట్రైక్ ప్రైసెస్ కిందకి వెళ్ళి ఒక పుట్ ఆప్షన్ని బై చేసుకోవాలి. సో 17,200 పుట్ ఆప్షన్ని నేను ఇక్కడ బై చేశాను అని అనుకుందాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 17,550 అయితే 17,600 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను, 17,200 పుట్ ఆప్షన్ని బై చేశాను. దీని యొక్క పే ఆఫ్ చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఇలా కనబడుతుంది. సో ఇక్కడ నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే వస్తే నాకు మాక్సిమం ప్రాఫిట్ 3,000 రావచ్చు లేదా మాక్సిమం లాస్ 5,000 రావచ్చు. ఇలాంటి కండిషన్ ఉంది. కానీ నేను ఈ కండిషన్ ఎందుకు తీసుకుంటున్నాను? ప్రాఫిట్ వస్తే 3,000 కానీ లాస్ వస్తే 5,000 వచ్చినా కూడా నేను ఇక్కడ పుట్ క్రెడిట్ స్ప్రెడ్నే ఎక్కువగా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు దీని బ్రేక్ ఈవెన్ అనేది 17,550 దగ్గర ఉన్నప్పుడు మనం ట్రేడ్ వేసాం కదా. కానీ దీని బ్రేక్ ఈవెన్ దగ్గరగా 17,420 దగ్గర ఉంటుందన్నమాట. అంటే మనం అనుకున్నది ఫెయిల్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళినా కూడా మనకి లాస్ రాదు. యూజువల్గా వేరే బియర్ పుట్ స్ప్రెడ్ కానీ లేకపోతే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ ఇలాంటివి వేసినప్పుడు మనం 17,550 దగ్గర వేస్తే మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితేనే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఇమీడియట్గా లాస్ వచ్చేస్తుంది. అందుకోసమనే పుట్ క్రెడిట్ స్ప్రెడ్ ఈ స్ట్రాటజీకి ఎస్పెషల్లీ మనం ఇలా వీక్లీ నిఫ్టీ చూసుకునేటప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ నిఫ్టీ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ ఎస్పెషల్లీ మండే రోజు స్ట్రాటజీ ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసి ఉంది. సో ఇక్కడ నేను ఒకసారి ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాసిన కండిషన్ ఏంటి అంటే నిఫ్టీ యొక్క -7 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని బై చేస్తున్నారు. అంటే 7 స్ట్రైక్ ప్రైజెస్ కింద ఉన్న పుట్ ఆప్షన్ని బై చేస్తూ ఎట్ ది మనీ లేదా ఎట్ ది మనీ కంటే ఎక్కువ జస్ట్ ఒక 1 స్ట్రైక్ ప్రైస్ పైన ఉన్న దాన్ని షార్ట్ చేస్తున్నారు. సో మనం అనుకున్న నిఫ్టీ క్రెడిట్ స్ప్రెడ్ అనేది ఇక్కడ అప్లై అవుతూ ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. అండ్ దానికి కావాల్సిన కండిషన్ ఆల్రెడీ ఇక్కడ ఇన్బిల్ట్ రెడీగా ఉంది. దీనికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే చాట్ బాక్స్లో కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ 1 o'clockకి మనం అనుకున్న కండిషన్స్ కనుక ఉన్నాయి అని అనుకుంటే దాన్ని బట్టి ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పారు. అయితే లాస్ట్ వీక్ ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఒక షార్ప్ ఫాల్ వచ్చినట్టు కదా. ఎప్పుడైతే షార్ప్ ఫాల్ వస్తుందో ఇండియా విక్స్ అనేది 20 కంటే ఎక్కువ వెళ్తుంది అని అనుకుంటున్నారు అనమాట ఇక్కడ రాసిన కండిషన్లో. సో 20 కంటే ఎక్కువ వెళ్తేనే ట్రేడ్ చేయాలి అని కూడా అనుకున్నారు. దీనికి సంబంధించిన బ్యాక్ టెస్టింగ్ డేటాని 28 జూలై 2021 నుంచి 27 జూలై 2022 దాకా అంటే 1 year డేటాని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాను. తర్వాత 27 జూలై నుంచి అగైన్ మళ్ళీ కరెంట్ డేట్ వరకు కూడా చూద్దాం. సో దీనికోసం నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో 1 year యొక్క బ్యాక్ టెస్టెడ్ డేటాను కనుక మనకు అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 11 lakhs రూపీస్ ప్రాఫిట్ కనబడుతూ ఉంది. అయితే 11 lakhs అనేది ఒక రకంగా హ్యూజ్ ప్రాఫిటే. బట్ ఇది రావడానికి కారణం ఏంటి అంటే నేను ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళినప్పుడు 10 lotsతో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 1 lot చేశాను అనుకోండి. 1 lot ట్రేడ్ చేయాలంటే మనకి ఈ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే 30,000 to 40,000 ఉంటే చాలు. సో ఈ 30,000 to 40,000తో జస్ట్ 1 year కంప్లీట్ గా కనుక ట్రేడ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 1 year లో 1,16,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. విత్ జస్ట్ మనం 30,000-40,000 తో ట్రేడ్ చేస్తేనే 1,16,000 రూపాయల ప్రాఫిట్ కనపడుతూ ఉంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం 52 వీక్స్ ఉంటాయి. కానీ మనకి ఇలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ 17 times మాత్రమే జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ 17 times జనరేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి అంటే ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే విక్స్ అనేది హయ్యర్ దెన్ 20 ఉంటుందో అలాంటప్పుడే మనం దీన్ని అప్లై చేయాలి అని వీళ్ళు అనుకున్నారు. అయితే నేను ఒకసారి విక్స్ యొక్క చార్ట్ని కూడా చూడాలి అని అనుకుంటున్నాను. సో ఇండియా విక్స్ యొక్క చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే 2021 and 2022లో మోస్ట్ ఆఫ్ ది టైం ఇది 17-18 దగ్గర ఉండి 20ని ఎప్పుడైతే దాటిందో అలాంటప్పుడు ట్రేడ్ చేశారు. కానీ 2022 and 2023లో మోస్ట్ ఆఫ్ ది టైం ఇది 15 లేదా 14-13 దగ్గరే ఉంది. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఒకసారి 20ని ఈ ఇయర్లో రన్ చేసి చూద్దాము ఎన్ని ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ నేను అబ్జర్వ్ చేస్తే కేవలం
రూపాయలు కనబడుతుంది. అంటే ఎనీహౌ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. బట్ నేను 20కి కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నాను, ఎందుకంటే కేవలం 2 ట్రేడింగ్ సిగ్నల్స్ ఇచ్చాయి. అంటే దాదాపుగా లాస్ట్ 7-8 మంత్స్లో 2 సార్లు ట్రేడ్ చేయాలి అని అంటే కష్టమే. అందుకని నేను కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం కోసం విక్స్ని 20 కాకుండా 16 తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 16 పెట్టి దీన్ని టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా మనం విక్స్ ఎంత ఉన్నా సరే ఈ స్ట్రాటజీని చేయొచ్చు, బట్ విక్స్ ఎక్కువ ఉంది అని అనుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చార్ట్లో 21 ట్రేడింగ్ సిగ్నల్స్లో కేవలం 3 ఫెయిల్ అవ్వడం, రిమైనింగ్ 18 సక్సెస్ అవ్వడం చూపించాను కదా. సో క్లియర్గా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో అందుకోసమని నేను ఇక్కడ విక్స్ 16 తీసుకున్న తర్వాత దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాను. సో 2021 అండ్ 2022 డేటా మనం చూసిన తర్వాత ఇప్పుడు మనం 28 జూలై 2022 నుంచి 23 డేటా, అంటే దాదాపుగా లాస్ట్ 7-8 మంత్స్ డేటాని ఇక్కడ బ్యాక్ టెస్ట్ అయ్యి రావడం చూస్తూ ఉన్నాం. సో ఒక దాంట్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా ఇందులో లాస్ వస్తూనే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతూ ఉండొచ్చు. ఎస్, సో ఈ 8 మంత్స్ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 46,000 రూపీస్ ప్రాఫిట్ కనబడుతూనే ఉంది. కేవలం 11 ట్రేడింగ్ సిగ్నల్స్ ఇచ్చాయి. సో 1 ఇయర్లో మీరు తక్కువ ట్రేడ్ చేసి ఎక్కువ ఎర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రోజు ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఎంత బ్రోకరేజ్ ఛార్జెస్ పోతూ ఉంటాయి. సరే, ఇప్పుడు 11 టైమ్స్ అయ్యి మనం ట్రేడ్ చేసాం కాబట్టి 46,000 మనకి ప్రాఫిట్ వస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ నేను ఆన్ చేశాను అనుకోండి, కేవలం 2,000 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్లో పోతున్నాయి. నాట్ ఈవెన్ 2,000, ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,200 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్లో పోతున్నాయి. సో క్లియర్గా మనకి తక్కువ ట్రేడింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉండడం కోసం ఈ స్ట్రాటజీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి హై ప్రాఫిటబిలిటీ అనేది కనబడుతూ ఉంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ గురించి మీకు మంచి ఐడియా ఉందని అనుకుంటే ఈ స్ట్రాటజీస్లో మనకి స్ట్రీక్లో ఆల్రెడీ ఇన్బిల్డ్ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. వీటిని బ్యాక్ టెస్ట్ చేసుకుని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేసుకుంటే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి దాన్ని మనం యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే వన్స్ మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ని ఫ్యూచర్ లో టెస్ట్ చేయాలనుకున్నా కూడా పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా మీకు స్ట్రీక్ లో ఉంటుంది. అండ్ లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్ స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. అయితే స్ట్రీక్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనకి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ప్లాన్ అండ్ రెండోది అల్టిమేట్ ప్లాన్. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కేవలం ఈక్విటీలోనే చేయాలి అని అనుకుంటే రెగ్యులర్ ప్లాన్ తీసుకోవచ్చు. బట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్ ప్లాన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్ ప్లాన్ యాక్చువల్గా 1400 పర్ మంత్ ఉన్నా కూడా దీన్ని ఒకవేళ మనం బై చేయాలి అని అనుకుంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 980 రూపీస్కే మనకి మంత్లీ బిల్లింగ్తో స్ట్రీక్ని బై చేసుకోవచ్చు. నా పర్సనల్గా నాకు స్ట్రీక్లో అల్టిమేట్ ప్లాన్ ఉంది. అండ్ నేను దీంట్లో స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేయడంతో పాటుగా స్కానర్స్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో మార్కెట్లో మనకి ఎక్కడ ఆపర్చునిటీ వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్కానర్స్ని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైవ్ మార్కెట్లో స్కానర్స్ చేయాలి అని అనుకుంటే రియల్ టైం డేటాతో స్కానర్స్ ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎనీహౌ ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఈ నిఫ్టీ వీక్లీ స్ట్రాటజీ సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక రెడ్ కలర్ వీక్లీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ పెరుగుతుందా పడుతుందా అని తెలియడం కోసం దాని యొక్క లో పొజిషన్ని మనం మార్క్ చేసుకుని లో పైన క్లోజ్ అయింది అని అనుకుంటే అలాంటప్పుడు పెరుగుతుంది అని ట్రేడ్ చేసుకుంటాము. సో కేవలం నేను ఈ కండిషన్ తీసుకుంటున్నాను. ఒకవేళ లో కింద గనక ఓపెన్ అయింది అని అనుకుంటే అలాంటప్పుడు పడుతుంది అనే కండిషన్ నేను ఈ వీడియోలో చూపించలేదు. కేవలం ఫస్ట్ కండిషన్ మాత్రమే నేను ఈ వీడియోలో చూపించాను. ఈ ఫస్ట్ కండిషన్ మనం అప్లై చేసుకున్నా కూడా మనకి హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంది. మనం పెట్టిన అమౌంట్ కి దాదాపుగా 1 ఇయర్ లోనే డబుల్ అమౌంట్ ఎర్న్ చేయడం అనేది మనం బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ లో అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడున్న రిస్క్ ని మీరు అర్థం చేసుకుంటూ ఈ నిఫ్టీ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ కనుక మీరు అప్లై చేశారు అని అనుకుంటే మీకు ఈ స్ట్రాటజీ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియోలో నిఫ్టీ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ వీక్లీ ఆప్షన్స్ ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.